మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్. పేరు పెద్దగానే ఉంది, సాలెడ్ కదండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్, తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చి బొప్పాయ తురుము 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, పాలకూర 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉసిరి తురుము 1/2 కప్పు. మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇక్కడ మనము ఈ సాలెడ్ లో ఎక్కువగా మనము స్టవ్ అయితే ఏమి ఉపయోగించట్లేదు, ఒకటే స్టెప్ లో మాత్రము పాలకూర ఉడికించుకోవాలి, అదొకటే స్టెప్. అదర్వైజ్ మనము ఊదలు ఆల్రెడీ ఉడికించుకొని పెట్టుకున్నామండి. అండ్ ఈ సాలెడ్ లో మనము ఊదల్ని ఉపయోగిస్తున్నాం. అలాగే మిగతా కూరగాయలు కూడా చాలా యూజ్ చేస్తున్నాం. అయితే ఊదల గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా కిడ్నీకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఇది బాగా తగ్గిస్తుంది. ఆ కిడ్నీ స్టోన్స్ ఏర్పడినా, తర్వాత యూరిన్ లో మంట, తర్వాత పిత్తాశయము, ఇటువంటి ఇబ్బందులు ఏదున్నా కూడా అండి కిడ్నీకి సంబంధించి మంచి రెమెడీ కావాలి అంటే మనకు ఊదలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా కొంతమందికి టైఫాయిడ్ వచ్చినప్పుడు కూడా ఊదలను ఎక్కువగా తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆ టైఫాయిడ్ లెవెల్స్ తగ్గించడానికి అది చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా ఏంటి అంటే మనకు ఊదలు ఓవరాల్ గా కూడా మనకు ప్రెగ్నెంట్ లేడీస్ కి, ఎనర్జీకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అఫ్ కోర్స్ అందరికీ చాలా మంచిది అనుకోండి. ఆ తర్వాత మనం ఈరోజు బొప్పాయ అంటే మనకి పచ్చి బొప్పాయ తీసుకున్నాము, ఆ బొప్పాస్కాయ తురుము తీసుకొని చేస్తున్నాం. సో బొప్పాస్కాయ ఏంటి అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం, ఫైబర్, కాల్షియము ఇవన్నీ కూడా చాలా అధికంగా ఉంటాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది, ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఆ తర్వాత మనకు హై బీపీ ఉన్న వాళ్ళకు కూడా బొప్పాస్కాయ చాలా మంచిది తెలుసా. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్లకు, టాక్సిన్స్ ని అవుట్ చేయడానికి, ఇలా చాలా రకాలుగా మనకు బొప్పాస్కాయ ఉపయోగపడుతుంది. అలాగే ఒంటికి చలువ చేస్తుంది కూడా, నీరుకాయ కదా, సో మంచి హైడ్రేషన్ దొరుకుతుంది కాబట్టి చాలా మంచి మేలు చేస్తుంది. సో ఇలా మనం ఈరోజు ఉసిరికాయ తురుము వాడుతున్నాము, బొప్పాస్కాయ తురుము వాడుతున్నాము, పాలకూర వాడుతున్నాము. ఇలా పాలకూర కూడా మనకు ఆరోగ్యానికి చాలా మంచిది, మంచి కాల్షియము, బోల్డ్ అన్ని. అంటే కొంతమందికి ప్లేట్లెట్ కౌంట్ తగ్గినప్పుడు పాలక్ జ్యూస్ తాగమని చెప్తూ ఉంటారు. సో అలా ఇన్ని చక్కటి పదార్థాలతో మనం ఈరోజు ఎక్కువగా శ్రమ పడకుండా ఈ సాలెడ్ తయారు చేసుకోబోతున్నాం. అండ్ నువ్వులు ఉపయోగించింది కూడా ఏంటి అంటే మనకు నల్ల నువ్వులు అనమాట. ఓకే, సరే మరి మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే స్టవ్ వెలిగించేసుకొని కొన్ని నీళ్లు పోసుకుందాం ఈ బాండీలో. అంటే పాలకూరను మనం అలా పచ్చిగా వేయలేం కదా, అందుకు పాలకూరను మాత్రము లైట్గా ఉడికిచ్చేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు పాలకూర పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఒక హాఫ్ పాలకూర తీసుకుంటున్నానండి. అంటే 1 కప్పు ఊదలు తీసుకున్నాను కాబట్టి మరి పూర్తిగా మనం వేయలేం కదా, సో అందుకు ఒక హాఫ్ కప్ తీసుకున్నా. అది ఉడికేలోపు మనము నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఈ వంటని మనము ఆలివ్ ఆయిల్తో చేస్తున్నామండి. సో ఫస్ట్ ఒక డ్రెస్సింగ్ తయారు చేసుకుందాం. డ్రెస్సింగ్ అంటే ఏం లేదు, మనం వేసే పదార్థాలకు ఆ టేస్ట్ బాగా పట్టడం అనేది డ్రెస్సింగ్. అంటే దాన్ని చక్కగా కావాల్సినటువంటి చూర్ణాన్ని రెడీ చేసుకోవడం అని చెప్పొచ్చు. అంటే స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలి అంటే. సో ముందుగా కాస్త ఆలివ్ ఆయిల్ వేసుకుందామండి. ఆలివ్ ఆయిల్ జనరల్గా మనము సాలెడ్స్కి ఎక్కువగా ఉపయోగిస్తాం కదా. ఆ తర్వాత ఇందులో తేనె, అంటే కొంచెం మనకు ఆ స్వీట్ రుచి కూడా రావడానికి కాస్త తేనె. ఆ తర్వాత అల్లం తురుము చాలా సన్నగా తరుక్కున్నాం అనమాట. ఇంకా ఈ ఘాట్ అనేది మీ ఇష్టం. అల్లం ఘాటు నాకు చాలా ఇష్టం బేసిక్గా, సో అలాంటప్పుడు కొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు. నూనె ఖచ్చితంగా వేసుకోవాలండి, మనకి మిక్సింగ్ సరిగ్గా అవుతుంది. కొంచెం ఆ నూనె కంటెంట్ కూడా మనకు అవసరం సాలెడ్కి. ఆ తర్వాత కొంచెం మిరియాల పొడి, ఇంకా మన కారానికి తగ్గట్టుగా కాస్త మిరియాల పొడి వేసుకొని కూడా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. ఆ తర్వాత కాస్త జీలకర్ర, ఆ తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం ఎక్కువగానే వేసాను. ఎక్కువగా అంటే మామూలుగా ఎక్కువ వేయలేదు, అవన్నీ వేసి అంటే మనకు ఒక అందాజా ఉంటుంది కదండి, మనం ఎంత తీసుకుంటున్నాం క్వాంటిటీస్ అని, దాన్ని బట్టి వేసాను అంతే. ఆ తర్వాత ఒక లెమన్ స్క్వీజర్లో
ఇలా చక్కగా నిమ్మరసం కూడా తీసేసుకుందాం. ఓకే, ఈలోపు ఒక్కసారి దీన్ని కూడా చెక్ చేసుకుందాం. మనకు పాలకూర కూడా ఒక్క హాఫ్ మినిట్ ఉంటే సరిపోతుందండి. అసలు పూర్తిగా ఉడకాల్సిన అవసరం అస్సలు లేదు. కాకపోతే మరీ పచ్చిగా వేయలేం కాబట్టి ఇంకొక నిమిషం. ఈలోపు మనము వేరే కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. సో ముందుగా కావాల్సిన కూరగాయలు అంటే ఈ క్యాప్సికము, క్యారెట్ ఏవైతే మనం పచ్చిగా తినగలమో, ఏవైతే మనకు పచ్చిగా కూడా రుచిస్తాయో అవి మాత్రం మనం సాలెడ్లో ఉపయోగిస్తాం. ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే. ముందుగా క్యాప్సికం చూసుకొని వేసుకోండి. మనం 1 కప్పు ఊదలు తీసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము, ఇదిగోండి, ఇది మనకు ఉసిరికాయ అన్నమాట. ఉసిరికాయ తురుము వేయడం వల్ల ఏంటంటే ఒకటి మనకు చక్కగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, వైటమిన్ సి అధికంగా ఉంటుంది ఇందులో. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది అసలు, అంటే మంచి ఇమ్యూనిటీ అన్నమాట. అలాగే రుచికరంగా కూడా ఉంటుంది. ఈ సాలెడ్లో మనం ఎందుకు వేస్తున్నామో అంటే మంచిగా చక్కటి ఆమ్లా టేస్ట్ కావాలి కదా, సో దానికోసం. సో అవి ఇవి వేయడం దేనికి, చక్కగా ఉసిరికాయ ఉన్నప్పుడు ఉసిరికాయ తురుము వేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ వేయకండి, ఓవర్ పులుపు అయిపోతుంది. ఎందుకంటే మనం ఇది పచ్చిగా చేస్తాం కాబట్టి. వేయిస్తే కొద్దిగా పులుపు తగ్గుతుంది, పచ్చిగా వేస్తే అలాగే ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఆ తర్వాత స్వీట్ కార్న్, అలాగే ఇదిగోండి మనకి బొప్పాయ తురుము, పచ్చి బొప్పాయ తురుము అందరికీ తెలిసి ఎలా ఉంటుంది అని. ఇది కూడా మనం 1/2 కప్ దాకా వేసుకుంటున్నాం. ఇది వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం కింద డ్రెస్సింగ్ రెడీ చేసాం కదా, సో దానికి ఇది బాగా పట్టేటట్టు కలుపుకుందాం. అంటే మనకు వెట్ సాలెడ్, డ్రై సాలెడ్ అని చెప్పి 2 రకాలు ఉంటాయి. కొన్ని డ్రైగా ఉంటాయి, కొన్ని కొంచెం ఇట్లా వెట్టిష్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసిద్దామండి. పాలకూర స్టవ్ ఆఫ్ చేసి చక్కగా ఉడికించుకున్న పాలకూర ఏదైతే ఉందో దాన్ని మన సాలెడ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా వేడివేడిగా తీసేసుకోవచ్చు. కొంచెం వాటర్ తీసేసేయండి. ఇలా వాటర్ తీసుకుంటే బాగుంటుంది. మరి ఇట్లా ఓవర్గా తడిగా అయిపోతుంది సాలెడ్ అంతా. ఇది ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకుందాం. చల్లారితే ఆటోమేటిక్గా మనకి ఇంత దగ్గరగా ఉండదు అనుకోండి, కొంచెం విడిపోతుంది. అదే ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి అసలు. అంటే ఉడికించిన పాలకూర స్మెల్ యాక్చువల్ చాలా బాగుంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకి మిరియాల పొడి, నిమ్మరసం ఇవన్నీ వేసాం కదా, సూపర్గా ఉంది. ఇప్పుడు ఇందులో చక్కగా ఉడికించుకున్నటువంటి ఊదలు కూడా వేసేసుకుందాం. చూసుకోండి, మరి ఎక్కువగా కాకుండా రైస్ ఐటమ్ లాగా కాకుండా దానికి దీనికి సమంగా ఉండేట్టు వేసుకోండి. అంటే అప్పుడు మనకి లేకపోతే రైస్ తిన్న ఫీలింగ్ వస్తుంది. చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. అలాగే మనము నువ్వుల సాలెడ్ అన్నాం, ఇంతవరకు ఎక్కడా కూడా మనము నువ్వులు వేయలేదు. ఎక్కడ వేస్తున్నాము అంటే నల్ల నువ్వులు పైన నుంచి వేసుకుంటున్నాం అన్నమాట. తర్వాత మనం బౌల్లోకి తీసుకున్న తర్వాత కూడా కొంచెం వేసుకోవచ్చు. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. నువ్వులు కూడా మనకు చాలా మంచిది కాబట్టి, హెల్దీ కాబట్టి చక్కగా మిక్స్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా, చక్కగా పాలకూర, స్వీట్ కార్న్, కూరగాయలన్నీ కూడా మంచి కనపడుతున్నాయి కళ్ళకి హాయిగా. అంటే హెల్దీగా కనిపిస్తుంది అనమాట సాలెడ్ కూడా. అలాగే పైన నుంచి కూడా అలా కొంచెం నువ్వులు వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇలా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి సాలెడ్ రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, తేనె 1 టేబుల్ స్పూన్, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నల్ల నువ్వులు 1 టేబుల్ స్పూన్,
తరిగిన అల్లం 1 టేబుల్ స్పూన్, పచ్చి బొప్పాయ తురుము అరకప్పు, క్యాప్సికం ముక్కలు అరకప్పు, క్యారెట్ తురుము అరకప్పు, మొక్కజొన్న గింజలు అరకప్పు, పాలకూర అరకప్పు, కొత్తిమీర కొద్దిగా, ఉసిరి తురుము అరకప్పు. మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నీళ్లు పోసి వేడైన తర్వాత అందులో పాలకూర వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, కొంచెం తేనె, అల్లం తురుము, మిరియాల పొడి, జీలకర్ర, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో తరిగిన క్యాప్సికం, క్యారెట్ తురుము, ఉసిరికాయ తురుము, మొక్కజొన్న గింజలు, పచ్చి బొప్పాయి తురుము వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన పాలకూర, ఉడికించిన ఊదల అన్నం, కొత్తిమీర, నల్ల నువ్వులు వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నల్ల నువ్వులతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ బొప్పాయ నువ్వుల సాలెడ్ రెడీ.